గుడ్ మార్నింగ్ టీవీ9 ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ కుటుంబాల్లో భోగభాగ్యాలు కల్పించాలని తీసుకురావాలని ఆశిస్తూ న్యూస్ వాచ్లో ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తలను ఒకసారి గమనిస్తే జిల్లాకు విమానాశ్రయం అన్నది ఈనాడు బ్యానర్గా హైలైట్ చేస్తున్నటువంటి కథనం. ప్రాంతీయ అనుసంధానంతో అభివృద్ధికి అవకాశం అంటూ విజయవాడలో టెర్మినల్ ప్రారంభ సందర్భంగా నిన్న చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాటల్ని ప్రధానంగా హైలైట్ చేస్తోంది ఈనాడు బ్యానర్గా. గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలి, భూములు ఇస్తున్న రైతులందరికీ కూడా పాదాభివందనం అంటూ చెప్తున్నటువంటి మాటలు హైలైట్ అవుతున్నాయి ఈనాడులో ప్రధానంగా. అలాగే నల్లధనంపై పోరాడండి అంటూ ప్రధాని మోదీ నల్లధనానికి సంబంధించి తన పోరాటాన్ని కొనసాగిస్తున్నట్టుగా ఇచ్చినటువంటి పిలుపు, యువతకు ప్రధాని మోదీ పిలుపు. నల్లధనం దేశాన్ని నాశనం చేసింది అంటూ వ్యాఖ్య, నల్లధనం మీద పోరాటాన్ని కొనసాగించండి అంటూ ఆయన చెప్తున్నటువంటి మాటలు హైలైట్ అవుతున్నాయి ఈనాడులో. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే అమరావతి కళలకు కొత్త రెక్కలు అన్న శీర్షికతో ఆంధ్రజ్యోతి బ్యానర్ కథనాన్ని హైలైట్ చేస్తోంది. గన్నవరంలో కొత్త టెర్మినల్ ప్రారంభం, ఎన్టీఆర్ అమరావతి పేరు పెట్టాలి, విభజించిన వాళ్ళు అసూయపడేలా అభివృద్ధి చేయాలి అంటూ చెప్తున్నటువంటి మాటలు హైలైట్ అవుతున్నాయి ఆంధ్రజ్యోతిలో. అలాగే పందెం బరి రెడీ అంటూ కోర్టు ఉత్తర్వులు ఆదేశాలు ఏ రకంగా ఉన్నప్పటికీ పందెరాయుళ్లు పందెం కోసం బరిలు సిద్ధం చేస్తున్నారు అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేజీలో. అలాగే నల్లధనంపై పోరాడండి అంటూ ప్రధాని మోదీ ఇచ్చినటువంటి పిలుపు కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా పేజీలో చెప్తుంది. సాక్షిలో వచ్చిన వార్తలు వస్తే పల్లెకు పోదాం చెలో చెలో అంటూ పట్టణవాసం అంతా కూడా పల్లెబాట పట్టినటువంటి అంశాన్ని ప్రధానంగా సాక్షి పేజీలో హైలైట్ చేస్తోంది. పల్లెబాట పట్టిన నగరం పట్టణవాసులు అన్న శీర్షికతో పల్లెకు పోదాం చెలో చెలో అంటూ. అలాగే జిల్లాకో విమానాశ్రయం విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ ప్రారంభ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాటలే ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి. అలాగే చెన్నైకి 2 టీఎంసీలు నీళ్లు ఇవ్వండి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం నిన్న చంద్రబాబు నాయుడు కలిసి చేసిన విజ్ఞప్తికి సంబంధించిన వివరాలను కూడా ప్రధానంగా సాక్షి పేజీలో చెప్తోంది. తెలంగాణ పత్రికల విషయానికి వస్తే నమస్తే తెలంగాణ బ్యానర్గా హైలైట్ చేస్తున్నటువంటి కథనం, మన బ్రాండ్ పీతాంబరి అంటూ బంగారం కన్నా విలువైనటువంటి చీరలను తయారు చేయడంలో తెలంగాణ అందివేసినటువంటి చెయ్యి మన బ్రాండ్ పీతాంబరి అనే శీర్షికతో ఒక ప్రత్యేక కథనాన్ని నమస్తే తెలంగాణ బ్యానర్గా హైలైట్ చేస్తుంది. అలాగే మే 12న ఎంసెట్ అంటూ ఎంసెట్కి సంబంధించిన షెడ్యూల్ అంతటి కూడా నిన్న ప్రభుత్వం విడుదల చేసింది. దానికి సంబంధించిన వివరాలే ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి. అలాగే చేనేతకు పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటూ చేనేత కార్మికుల్ని ఆదుకోవాలి, అదే సందర్భంలో ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చేలా ప్రయత్నం చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నటువంటి మాటలు కూడా ప్రధానంగా హైలైట్ చేస్తుంది నమస్తే తెలంగాణ ప్రధానంగా పేజీల్లో. పత్రికలు వచ్చిన వార్తల మీదే విశ్లేషణ కార్యక్రమం మనతో పాటు పాల్గొన్నారు గౌతమ్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. రఘునాథ్ బాబు బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు శివరామరెడ్డి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే టీడీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా విజయవాడ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం, మాటల జోరు కొనసాగుతోంది. కోర్టులు ఉత్తర్వులు ఏ రకంగా ఉన్నప్పటికీ ఏ రకంగా అయితే కోళ్ల పందాలు ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయో అదే రకమైనటువంటి స్థాయిలో ఈరోజు 2 పార్టీల మధ్య కలహాలు కొనసాగుతున్నటువంటి అంశానికి సంబంధించి ముందుగా శ్రీరామరెడ్డి మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, మీ పార్టీని ఓలెక్స్లో పెట్టడమే జగన్ జైలుకి పంపించడమే అన్నది ఈరోజు టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్య. ప్రజల నుంచి చప్పట్లు కోరుకుంటున్నారు, చప్పట్లు మాత్రమే ఆశిస్తున్నారు, పదే పదే చప్పట్లు అడిగి మరీ కొట్టించుకుంటున్నారు అన్నది మీ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. మీ ఇద్దరి మధ్య ఎలాగే మాటల యుద్ధం ఈ పండుగ సందర్భంలో కూడా కొనసాగబోతుందా? ముందు భోగి సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజానీకానికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంక్రాంతి పండుగ రైతాంగానికి కాకుండా రైతు కూలీలు అలాగే పేద వర్గాలు మధ్యతరగతి కుటుంబీకులు అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా బాగుండాలని, అన్ఎంప్లాయీస్ కూడా ఉద్యోగాలు వచ్చే మార్గాలు రావాలని కోరుతూ, ముఖ్యంగా ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏమేం చేసింది అనేది ప్రజలందరికీ తెలుసు. కొంతమంది నాయకులు ఏదో వాళ్ళ నాయకుని మెహర్బానీ కోసం ఓఎల్ఎక్స్లో పెడతాము, ఇంకో దాంట్లో పెడతాము అని వాళ్ళు చెప్పుకుంటే తప్ప ఇప్పుడు ఏదో అక్కడ అనంతపురం జిల్లాలో ఆ మంత్రి గారికి ఎసరు పెట్టే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు సునీత గారికి. దానికోసం కేశవ్ ఏదో రకంగా భజన చేయాల్సిందే కదా. వాళ్ళ అభిప్రాయమే ఒకరిని ఫిట్టింగ్ పెడితే నాకే వస్తుంది కాబట్టి నేను బాగా మాట్లాడుతున్నాను, జగన్కు వ్యతిరేకంగా బాగా మాట్లాడుతున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ఆనందిస్తారు. దానికి ఎక్కడైతే ఆనందిస్తాడో ఇట్లా తిట్టేవాళ్ళని, మా దాంట్లో క్రమశిక్షణ గల పార్టీ మాది, మేము చాలా గౌరవంగా ఉంటామని చెప్పే చంద్రబాబు నాయుడు గారు తను ఎదురుగుండి రాజశేఖర రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే చాలా ఆనందపడతాడు. దానికి ఆయన ఎంత ఆనందపడతాడో అసలు దాని అంత తృప్తి, ఆయనకు సంతృప్తి దేంట్లోనే లేదు. కాబట్టి అలాంటి నాయకుడికి పొగిడితే తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తప్ప మాకు మంత్రి పదవులు రావని దూరాలోచనతో వాళ్ళు పెడుతున్నారు. కానీ ఓఎల్ఎక్స్ గత 2 సార్లు 10 సంవత్సరాలు వాళ్ళు అపోజిషన్కి పోయి ఆ పరిస్థితికి వచ్చినప్పుడు మరి ఓఎల్ఎక్స్లో పెట్టారు. ఆ రోజు
ఈరోజు ఏదో కేసులు పంపిస్తామంటే క్విడ్ ఫ్రోల్ అనే కేసు ఈరోజు ఎన్ని జరుగుతున్నాయి? అన్నీ జరుగుతున్నా దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అందరూ కలిసి ఏకమై ఆ రోజు పెట్టిన అసత్య ఆరోపణలు చేసి తప్పుడు కేసులు పెట్టారే తప్ప మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పాటికి సుప్రీంకోర్టుకో ఇంకో కోర్టుకో పోయి స్టేలు తెచ్చుకోకపోయింటే ఆయన పార్టీ కూడా ఈ పార్టీకి OLXలో ఎప్పుడో అయిపోయేది. వాళ్ళకి ఆయన మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నేను అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయగలను ఢిల్లీలో కూర్చొని కూడా అని చెప్తున్నారు. కాబట్టి మరి ప్రజలు కూడా అర్థం చేసుకునే వెంకయ్య గారు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ గురించి మీ రియాక్షన్ అండి. నమస్తే మురళి గారు చెప్పండి. శివరామరెడ్డి గారు చాలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఏంటంటే నిన్న భూమన కరుణాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పేరు కోసం భిక్షమెత్తుతున్నాడు అన్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు పేరు కోసం భిక్షమెత్తడం ఏంటి? రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో తెలుగువారు ఎక్కడున్నా సరే చంద్రబాబు నాయుడు గారిని గొప్పగా చెబుతారు. అది ఈ రోజు కాదు, ఆయన 96లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన ప్రతిపక్ష అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటారు చంద్రబాబు నాయుడు. చివరికి చప్పట్లు కొట్టించుకోవాలి, అడిగి మరీ చప్పట్లు కొట్టించుకునేటువంటి స్థాయికి చంద్రబాబు నాయుడు పడిపోయాడని. అదేనండి, ఇప్పుడు ఇందాక చెప్పారు కానీ అసత్య ఆరోపణలు. చంద్రబాబు నాయుడు గారు అడిగి మరీ చప్పట్లు కొట్టించుకోవడం ఏంటి? ఈ రాష్ట్రానికి ఎక్కువ కాలం చేసినటువంటి ముఖ్యమంత్రి, ఎక్కువ కాలం చేసినటువంటి ప్రతిపక్ష నాయకుడు, ప్రజలందరూ ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేసినా ఈ రాష్ట్రానికే పరిమితం, కానీ తెలుగువారు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా రాజశేఖర రెడ్డికి ఒక ఇమేజ్, బ్రాండ్ ఇమేజ్ ఏం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి సొంత ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద అవాకులు చవాకులు పెట్టడం ఏంటి? వాళ్ళ పులివెందులకి నీరుస్తుంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆ నియోజకవర్గానికి వెళ్తే ఒక మంచి పని చేస్తే అభినందించాలి. మంచి పని చేస్తే అభినందించరా? ఇంట్లో కూర్చొని వాళ్ళని వీళ్ళని వదిలి విమర్శించడం. అయ్యా వెంకన్న గారు, మీరు బాగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటారు. మీరు చేస్తున్నారు తప్పుడు ఆరోపణలు. జగన్మోహన్ రెడ్డి మీద జైలుకు పోతాడు, OLXకు పోతాడా, జైలుకు పోతాడా, పార్టీ వస్తుందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మీ చేతుల్లో లేదు. మీరంతా కుట్రలు పన్ని చెప్పేది వినండి వెంకన్న గారు, వినండి. ఇన్న తర్వాత చెప్పండి, జనాలు ఎన్నో ఆలోచన చేస్తారు. మీ నాయకుడు కూడా చెప్పండి, మీ నాయకుడు కోర్టులు స్టేలు తెచ్చుకోకపోతే ఈ పార్టీకి ఆయన కూడా జైల్లో ఉండేవాడే. కాకపోతే ఆయన తెలివితేటలు ఉపయోగించి ఏం కావాలో తెచ్చుకుంటున్నాడు కాబట్టి ఈరోజు బయటపడే పరిస్థితి. అసలు ఆ ప్రాజెక్ట్ ఎవరు కట్టారండి? కడప జిల్లాలో ప్రజలు చెప్తారు. చెప్తా వినండి. రాజశేఖర రెడ్డి గారు గాలేరు నగర్ దాంట్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ఉంటే 17 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అదే రాజశేఖర రెడ్డి గారు 4,000 పైబడి 600 చిల్లర కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. వెంకన్న గారు చెప్తున్నారు రాజశేఖర రెడ్డి గారిని స్టేట్లో తప్ప ఇంకెక్కడ గుర్తింపు లేదని. ఇంతకుముందు అమెరికా అధ్యక్షుడు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వెహికల్లో ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారు అదే అమెరికా అధ్యక్షుడు వచ్చినప్పుడు ఎన్నో వెహికల్లో ఉన్నారు. మన అందరికీ తెలుసు. ఆయన 10, 11 ఉంటే ఈయన 3, 4 వెహికల్లో ప్రయాణం చేశారంటే ఆయన గొప్పతనం అనేది. ఇప్పుడు ఈ రోజుకి చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఎక్కడ పోయినా ఈవెన్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోయిన వాళ్ళు ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారి గురించి కాదు, ప్రపంచవ్యాప్తంగా వెంకయ్య గారు చెప్తున్నారే హంద్రీనివాకి 6,000 చిల్లర కోట్లు చెప్తే ఈ రోజు 11,000 కోట్లు చేశారు. ఆ రోజు జలయజ్ఞము ధనయజ్ఞం అని చెప్పిన నాయకులు ఈ రోజు డబ్బులు ధనయజ్ఞం కాదా? పోలవరం 16,000 కోట్ల నుంచి 41,000 కోట్లు పోతే అది దోపిడీ కదా? ఈ రోజు మీరు పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకుంటున్నారే, చెప్పండి. మురళి గారు, శివరారెడ్డి గారు ఆగండి. మీరు ఇప్పుడు శివరారెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు ప్రాజెక్టులు ఖర్చు పెట్టలా. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి, KVP రామచంద్రరావు కాలువలు తవ్వి మట్టిని కూడా అమ్ముకున్నారు. ఆ డబ్బే ఈరోజు జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళడానికి కారణం. ఆ డబ్బే జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టారు. ఇప్పుడు మీరు అంటారు ఇందాక న్యాయస్థానాలను కూడా తప్పుపడతారు. కోర్టులు స్టే ఎందుకు ఇస్తుందండి? అన్యాయంగా ఎవరి మీదన్నా కేసు పెడితే వాళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి మీద అన్యాయంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి పెట్టాడు కాబట్టి కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. మీకు ఎవరైతే స్టేలు? అవునండి, అన్న మీ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా,
నేను అన్నిటినీ మేనేజ్ చేస్తానని ఆయన నోటి ద్వారానే చెప్పడం జరిగింది కదా. ఒక ఆయన శంకర్రావు సార్ గారు న్యాయస్థానాలు అవమానించాల్సిన అవసరం లేదు. లేదు, శంకర్రావు గారు ఆయన చెప్తున్నాడు కదా, ఆయన చెప్తున్నాడు కదా. మోటివ్స్ అట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వెంకట గారు శివరామరెడ్డి గారు ఒక నిమిషం అయితే కూడా నమ్మకం లేదు. వెంకట గారు శివరామరెడ్డి గారు ఒక నిమిషం అయితే మిగతా పార్టీలు కూడా రియాక్ట్ అవుతాయి. గౌతమ్ గారి విషయాలు మీరు చెప్తారు. ఈరోజు ప్రాజెక్టులకు సంబంధించి మాదంటే మాది అంటూ ఈ రెండు పార్టీలు చేసుకుంటూ క్లైమ్, ఆ సందర్భంగా జరుగుతున్నటువంటి మాటలు యుద్ధం ఎవరికి ఇవ్వాలి క్రెడిట్? మొదటగా మన TV9 వీక్షకులకి, తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున, నా తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక ఈరోజు పండగ నిజానికి చాలా కోలాహలంగా, చాలా ఉత్సాహంగా జరుపుకునే రోజు ఈవేళ. నిజానికి ఇది 3 రోజులు, 5 రోజులు, వారం రోజులు ఈ పండగ హడావుడంతా ఉంటారు. దురదృష్టం ఏంటంటే ఈ పండగ మాత్రం కొంచెం ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. రైతులు, ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల నుంచి వెళ్ళేవాళ్ళు ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల చాలా సఫర్ అయ్యారు. ఎందుకంటే ఒక వారం ముందు నుంచే కొత్త బట్టలు కొనుక్కొని అన్ని ఏర్పాట్లు చేసుకుని పండగ ఘనంగా చేసుకునే సంక్రాంతికి కొంచెం మనకి ఇవాళ కొద్దిగా మోడీ గారి దెబ్బ వల్ల మనకి నల్లధనం అదుపు పేరు మీద రెండవది రాజకీయంగా ఏమిటంటే ప్రతిపక్ష పార్టీని OLXలో అమ్మేస్తారు అని అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. వారికి ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్య రాజకీయాల మీద ఏమాత్రం గౌరవం లేని మాటగా దాన్ని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి ఎంత బాధ్యత, ఎంత ఇది ఉందో ప్రతిపక్ష పార్టీకి అంతే బాధ్యత ఉంది. ప్రతిపక్ష పార్టీ బలంగా ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు ప్రజలు. ఎందుకంటే ప్రజల తరఫున మాట్లాడేది ప్రతిపక్షాలు లేదా విపక్షాలే మాట్లాడతాయి, మీడియా మాట్లాడతారు. 2 నెలల్లో పడగొడతాం, 3 నెలల్లో పడగొడతామని చెప్పి ప్రతిపక్ష పార్టీ మాట్లాడితే అది దాన్ని చర్చిద్దాం. అది సెపరేట్ గా. మీరు ఇప్పుడు నాకు OLX గురించి చర్చిస్తున్నారు, OLX గురించి మాట్లాడుతున్నారు కనుక ప్రతిపక్ష పార్టీ కూడా నిజంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. కనుక నిర్మాణాత్మకం కాకుండా కేవలం మాటలతోటి, కేవలం చప్పట్లతోటి, కేవలం వాగాడంబరాలతోటి ఏమంటే జన్మభూమి జరిపారండి. నేను అడుగుతా ఉన్నాను వెంకన్న గారిని, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4వ విడత జన్మభూమి పూర్తయింది. 3 జన్మభూముల్లో ప్రజలు ఏ సమస్యలు అయితే చెప్పారో వాటి సమస్యలను పరిష్కరించలేదు. ఈ జన్మభూమి కార్యక్రమం మొత్తం పార్టీ కార్యక్రమంగా నడిపారు కదా. ఒక ప్రభుత్వం నిజంగా జన్మభూమి వేదికల మీద మా పార్టీకి ఓట్లేయండి, 2009లో కూడా మమ్మల్ని గెలిపించండి, తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తేనే మీకు సంక్షేమ పథకాలు ఇస్తాం, కనుక మొత్తం జన్మభూమిని పార్టీ కార్యక్రమంగా జరుపుకున్న తర్వాత ప్రభుత్వం ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వేదికల మీద, స్వయంగా ముఖ్యమంత్రి గారు ఉన్న వేదికల మీద కులాల పేరుతో రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలు, ప్రాంతాల పేరుతో రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలు, ఒక ఎంపీ స్వయంగా గెలిచినటువంటి ఎంపీ తిడితే ముఖ్యమంత్రి గారు ఆయన వారించలేదు. కనుక అధికార పక్షం అనేది ఎంత ఏకపక్షంగా, ఎంత పార్టీ పరంగా ప్రభుత్వం అనేది అసలు ఉందా అనేటువంటి అనుమానం వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రూల్ చేస్తున్నట్టు ఉంది. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఆ విషయం ముఖ్యమంత్రి గారికి తెలుసు. అయినా కూడా జన్మభూమి కమిటీల దగ్గర నుంచి, సంక్షేమ పథకాల ఎంపిక దగ్గర నుంచి, ఎమ్మెల్యేలు మొత్తం ఎంపీలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రానిట్లేదు జన్మభూముల దగ్గరికి, లేకపోతే ప్రజల్ని ప్రశ్నించే వాళ్ళని రానిట్లేదు, పోలీస్ పహారా పెట్టారు. కనుక ఎక్కడైనా ప్రశ్నిస్తే వివాద నాయకులు, వైసీపీ నాయకుల మధ్య లేకపోతే ఇతర ప్రజల మధ్య ఘర్షణగా మార్చేశారు. కనుక మొత్తం జన్మభూమి వ్యవహారం ఈ సందర్భంగా పరిశీలిస్తే ఖచ్చితంగా ఇది ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ప్రభుత్వం పార్టీ వ్యవహారంగా కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నటువంటి మాట. గౌతమ్ గారు చెప్పండి సార్. గౌతమ్ గారు, జన్మభూమి కార్యక్రమం అనేది విజయవాడ నగరంలో, నేను పార్టీ అధ్యక్షుడిని కూడా, విజయవాడ నగరంలో 3 నియోజకవర్గాల్లో పాల్గొన్నా. దాదాపు 10,000 మందికి పైగా పెన్షన్లు ఇచ్చాం. అలాగే వార్డుకి 500, అంటే దాదాపు 25,000 రేషన్ కార్డులు ఇచ్చాం. 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 25,000 మంది కంటే 4వ విడత జన్మభూమిలో ఇంతకుముందు కూడా ఇచ్చాం. అర్హులైన వారికి ఎందుకు తెల్ల కార్డులు ఇవ్వలేదు, అర్హులైన వారికి ఎందుకు పెన్షన్లు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఏ ప్రజలను అడగండి, తెలుగుదేశం పార్టీ వైసీపీ అనే తేడా లేకుండా ప్రజలందరికీ సాచురేషన్ పాయింట్ లో ఇల్లులు గానీ లోన్లు గానీ ఇచ్చిన పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. బట్ తెలుగుదేశం పార్టీ అలా కాదు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకే లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే కేవలం 200 రూపాయలు ఇచ్చారు మీరు. ఏమండి కేంద్రం 600 ఇవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి మేము చేయకొట్టట్లేదండి. నువ్వు చెప్పు, ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి, చెప్పిందండి. రైట్ వెంకన్న గారు చెప్పండి. మేము చంద్రబాబు నాయుడు గారికి మేము చేయకొట్టమంటలేదు.
మీరు లక్షల కోట్ల బడ్జెట్ వచ్చినప్పుడు 200 రూపాయలు ఇస్తే కేవలం మేము ఇవాళ 1000 రూపాయలు ఇస్తున్నాం. అందుకే ప్రజలు చేకొడుతున్నారు. ప్రజలు జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారికి చేకొడుతున్నారు. పెద్ద కొడుకుగా వాళ్ళు చంద్రబాబు నాయుడిని అంగీకరిస్తున్నారు. దాన్ని చూసే అసూయపడుతున్నారు. ఇవాళ మీరు పెట్టలేదా రచ్చబండ అనే కార్యక్రమం పెట్టలేదా? ఆ రోజు మీరు మమ్మల్ని ప్రతిపక్షాల గొంతు నొక్కలేదా? అంటే మీరు ఇప్పుడు నొక్కుతున్నారనే శివరామరెడ్డి గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి మేము నొక్కుతాం అని నాకు అవకాశం ఉంది. వారు చెప్పిందండి మురళి గారు ఒక్క నిమిషం. ఒకటేమిటంటే కాబట్టి మేము ఇప్పుడు గొంతు నొక్కుతాం అని చెప్పదలుచుకున్నారు. చెప్తున్నారు వారు, అదే చెప్తున్నారు. వారు ఏమంటున్నారంటే మేమే నొక్కట్లేదండి. మేము మా మీద నిందలేస్తున్నారు స్పష్టం కాబట్టి చేస్తున్నాం. నేను చెప్తున్నా. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమండి? చాలా చోట్ల మాతో గౌతమ్ గారు, గౌతమ్ గారు, ఒక్క మాట వినండి. మీ ఆర్గ్యుమెంట్ చెప్పారు కదా, ఒక్క నిమిషం ఆన్సర్ చెప్పేస్తే ఆయన మాట్లాడతారు. వెంకయ్య గారు రచ్చబండ కార్యక్రమంలో నా మీద 7 కేసులు పెట్టారు. రఘునాథ్ గారికి అవకాశం ఉంటుంది. రఘునాథ్ గారు మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకటి, ఈ రెండు పార్టీలు కూడా ఈ బిలో ద బెల్ట్ టాక్టిక్స్కి వెళ్ళటం చాలా దురదృష్టకరం. ఇది హుందాతనానికి, ప్రజాస్వామ్యానికి ఇది కరెక్ట్ కాదు. ఇది నేను రెండు పార్టీలకి చెబుతున్నాను. అంటే అధికార రెండు పార్టీలకి చెబుతున్నాను. నీకు అది అనవసరం. 3 పార్టీలు ఉన్నాయి కదా, రెండే చెప్తాను. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఆయన రైతు వ్యతిరేకని ఒక ముద్ర వేయటం జరిగింది. ప్రజలు కూడా నమ్మే పరిస్థితి కూడా తీసుకొచ్చారు 2004 ముందు. కానీ ఈసారి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీకి 24,000 కోట్లు ఖర్చు పెట్టడం కానీ, లేకపోతే కృష్ణా డెల్టాను రక్షించడానికి గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణాకి కలిపి పంట రక్షించడం కానీ, మరి రాయలసీమ మరి సొంతంగా జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గాన్ని పులివెందులకి ఇప్పుడు లిఫ్ట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ నిర్వాసితుల భూములకి కాంపెన్సేషన్ ఈయన ఇవ్వటం జరిగింది. అది ఇచ్చి అక్కడ నీళ్ళు ఇవ్వటం కానీ, ఇవన్నీ ఆయన వాళ్ళ రైతు వ్యతిరేక కాదు అనేది చాలా స్పష్టంగా ప్రజలకు తెలియదు. నీళ్ళు ఇచ్చే దగ్గర గొడవ అయింది. ఇప్పుడు ఆ నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో మొదలుపెట్టి 90% మేము పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు వచ్చి ఈ పేరు చెప్పుకుంటారా? మరి మిగిలిన 10%, 1% ఎందుకు చేయలేకపోయారు? చేయలేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి క్లెయిమ్ చేసుకుంటారా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక 4.5 ఏళ్ళు కాంగ్రెస్ ఉంది. అప్పుడు ఆ 20% ఎందుకు పూర్తి చేయలేదు? వాళ్ళు 80% చేస్తుంటే కదా. కానీ ఈ 2.5 ఏళ్లలో లోటు బడ్జెట్తో రైతు రుణమాఫీ చేస్తూ మళ్ళీ అది కూడా పూర్తి చేయడం జరిగింది. అందుకని ఏంటంటే ఇది కేవలం ఒక హుందాగా ఉండాలి ఇద్దరు కూడా అనేది నా యొక్క సూచన. పెద్దలు చెప్పినట్లు ఇది కూడా మాట్లాడతాం. మా వెంకన్న గారు ఏం చెప్తున్నారు, ఆ రోజు రచ్చబండలో గలాట్ లేలేదా? ఈరోజు మేము ఆ రోజు 200 ఇచ్చానంటే అప్పుడు జిల్లాలు ఎన్ని ఉన్నాయండి? బడ్జెట్ ఎంత ఉంది? మొత్తం స్టేట్కి అంత. ఈరోజు ఒక స్టేట్కి అంత ఉంది, 13 జిల్లాలకు. దాంట్లో ఎంతమందిని పెరికేసి ఎంతమందికి ఇచ్చినారో కూడా మీరు ఒకసారి విలేజ్లో పోయి అడగండి. ఇప్పుడు 10,000 మందికి పెన్షన్లు ఇచ్చామంటారు. మీరు ఇచ్చేది, నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుసు, మీరు ఆ పెన్షన్లు వాళ్ళకి ఇవ్వకోకుండా ఆ పెన్షన్లు వాళ్ళని కూడా అక్కడికి రమ్మంటారు. కాబట్టి ఆ 10,000 సంఖ్య మీరు ఇచ్చింటారండి. కొత్త పెన్షన్లు మీరు ఇచ్చే ప్రశ్నే లేదు. 10 మందికి ఇస్తే 100 మందికి ఇచ్చేట్లు ప్రచారాలు చేసుకుంటున్నారు. వెంకయ్య గారు మీరు కావాలంటే మీ వాళ్ళని ఎంక్వైరీ చేసుకోండి. అలాగే ఇప్పుడు చెప్తున్నారే, మేము ఎవరిని రచ్చబండలో గొంతపట్టి నెట్టలేదు, మాట్లాడి అందరినీ మీ తెలుగుదేశం వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, పెన్షన్లు తెచ్చుకున్నారు, అన్ని రకాలుగా కూడా బాగా కేసులు పెట్టారు నా మీద. సార్ చెప్తాను, మీ విజయవాడది ఒక్కటే చెప్పొద్దండి, స్టేట్ వైడ్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు అక్కడ లోకల్గా ఏదో కొన్ని వాళ్ళ చేసి ఉండొచ్చు, నేను కాదన్నో. స్టేట్ వైడ్ ఇలాంటి పరిస్థితి లేదు. ఈరోజు పోలీస్ స్టేషన్లకు పోతే ఒక కేసు తీసుకునే పరిస్థితి లేదు. తెలుగుదేశంలో ఒక సామాన్యుడిపై కేసు పెట్టినా వాళ్ళు దౌర్జన్యం చేసి అవతల వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి. లా అండ్ ఆర్డర్ని ఇలా వీక్ చేసుకుంటూ పోతే మిడిల్ క్లాసులు, బిలో మిడిల్ క్లాసు, అసలు ఏ పార్టీలు సంబంధం లేని వాళ్ళ పరిస్థితి అని చెప్పండి. ఒక్కసారి లా అండ్ ఆర్డర్ మనం సైడ్ ట్రాక్ పట్టించామంటే, ప్రభుత్వ సంస్థలు కానీ నిర్వీర్యం చేశామంటే భవిష్యత్తులో సొసైటీ నాశనం అవుతుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు మా సార్, ఇప్పుడు 80% వెంకయ్య గారు చెప్తా చేసింది ఎవరో అందరికి తెలుసు. చెప్తారు వెంకయ్య గారు, చెప్పండి. పరిటాల రవిని పట్టపగలు హత్య చేసి ఆ ముద్దాయిలు నేనే చేశాను. అవునండి. ఇప్పుడు అలా చేసి అలాంటి ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ సూర్య కూడా చనిపోయినాడు కదా. హత్యలు జరుగుతున్నాయా? ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఒక సర్పంచ్ ఇంటికి పోయి మెడ కోసుకొని వచ్చింది తెలుగుదేశం వాళ్ళు కాదా?
ఎన్ని అయినాయండి మీ పార్టీ వచ్చాక వందల్లో చనిపోయినారు. మళ్ళా మీరు ఇప్పుడు ఏమైనా హత్యలు జరుగుతున్నాయని చెప్తే ఎట్లండి మీరు మాట్లాడే పద్ధతులు కూడా కొంచెం వెంకన్న గారు కనుక్కోండి, ఇది వాస్తవమా కాదా? వెంకయ్య గారు మీ సమాధానం. ఏమంటే మీరు ప్రకాశం జిల్లాలో ఒకటారా పోనీ అరే ఒకటారా కాదండి, అన్ని జిల్లాల్లో జరిగినాయి. ఆ రోజు కంటే క్రైమ్ ఇవాళ పెరగలా. అవునండి, ఎట్లా పెరుగుతాయి? మీరు కేసులో పెట్టుకోకపోతే మొత్తం పోలీసు వ్యవస్థనంతా మీ పాకెట్లో పెట్టుకొని కేసులు పెట్టుకోకపోతే ఎట్లా క్రైమ్స్ పెరుగుతాయి చెప్పండి. ఈ రోజు గౌతమ్ గారు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వం తప్ప వ్యవహరించట్లేదు అన్నది చెప్పండి వెంకన్న గారు. చెప్పండి వెంకన్న గారు, మీరు చెప్పాలి. ఆయనకు వినిపించలే. హలో చెప్పండి వెంకన్న గారు. చెప్పండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రభుత్వంగానే నడుస్తుంది తప్ప ఈరోజు ప్రజల ప్రభుత్వంగా డెమోక్రటిక్ సిస్టంలో నడవట్లేదు అన్నది మీ మీద అభియోగం. శివరామరెడ్డి, గౌతమ్ ఇద్దరు అదే అభియోగం చేస్తున్నారు మీ మీద. చాలా తప్పండి, చాలా తప్పు. నేను చెప్తున్నాను ఉదాహరణకి మొన్న రావి వెంకటేశ్వరరావు గుడివాడ ఇన్ఛార్జి అతని గన్ను మిస్ఫైర్ అయితే చంద్రబాబు నాయుడు గారు పిలిచి మందలించడం జరిగింది. ఒక చిన్నదానికి రాజశేఖర రెడ్డి ఇప్పుడు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ హత్యలు జరిగితేనే హత్య కేసులు ఉన్నటువంటి ముద్దాయిలను వెనకేసుకొని తిరిగినటువంటి నాయకులు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఎవరు కాపాడతారంటే చంద్రబాబు నాయుడు గారు అని ప్రతి ఒక్కరు చెప్తారు. దాని మీద కూడా అసత్య ఆరోపణలు చేసేలాగా. వెంకన్న గారు, రాజశేఖర రెడ్డి గారు ఎంటర్టైన్ చేసింటే అసలు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా ఉండరు. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తండ్రిని చంపి మీ పార్టీ ఆఫీస్ అయ్యా వెంకన్న గారు వినండి, తర్వాత మీరు మాట్లాడండి. ఎవరు వద్దన్నారు? రాజారెడ్డి గారిని చంపి మీ ఆఫీసులో ఎన్ని నెలలు పెట్టండి. అయ్యా బాబు వినండి, రాజశేఖర రెడ్డి గారి తండ్రిని చంపి రాజారెడ్డి గారిని చంపితే వాళ్ళని మీ ఆఫీసులో పెట్టుకునే ఘనత మీది. మీరు మళ్ళా చెప్తారు రాజశేఖర రెడ్డి వెనకేసుకుంది. రాజశేఖర రెడ్డి ఫ్రాక్షన్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు. ఫ్రాక్షన్ తగ్గడానికే కారకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజారెడ్డి ఎన్ని హత్యలు చేశాడు చెప్పండి మీరు. రాజారెడ్డి ఎన్ని హత్యలు చేశాడు? అవునండి, మీ నాయకులు చేయలేదా? మీ నాయకులు చేసి గేమ్ వద్దు అన్నది ఈ రోజు ఇరు నాయకులకి గండికోటప్పుడు వీళ్ళు 80% చేస్తే వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు అని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. యాక్చువల్గా గండికోటది ఇప్పుడు ఏ ప్రాజెక్టులు అన్నా కానీ వైట్ పేపర్ తెలుగుదేశం వాళ్ళు ఎంత పెట్టినారు? 20,000 కోట్లు పెట్టినామంటున్నారు ఇరిగేషన్కు. 20,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఒక 2-3 వేల కోట్లు 3,000లో 4,000 కోట్లు నిజంగా కడప జిల్లాకు చేయాలనుకుంటే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ దాంట్లో 22,000 క్యూసెక్స్ పోవడానికి ఒకటి ఆల్రెడీ అయిపోయింది. అడుగుతున్నటువంటి మాట రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా 4.5 ఏళ్ల పాటు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఎందుకు కంప్లీట్ చేయలేదు? సార్ గండికోటకు 3 TMC వార్డరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు గండికోటకు తీసుకోవడం జరిగింది. అది వాస్తవం. ఇప్పుడు ఎవరైతే అనంతపురం కలెక్టర్ ఉన్నాడో ఆయనే అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మాదే ఆ క్రెడిట్ ఉంది ఆ పార్టీ. చంద్రబాబు గారు మాదిరి వీళ్ళు వైసీపీ కూడా కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకోవాలి. రాయలసీమ కాదు నాకు తెలుసు. అక్కడ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కి అదే రిహాబిలిటేషన్ కి డబ్బు ఇచ్చింది ఇప్పుడే. అది ఆ గత ప్రభుత్వాలు 400 చిల్లర ఇప్పుడు అనౌన్స్ చేశాడు. సంతోషమే, మేము కాదని చెప్పడం కాదండి, కాదని చేసింది చేశారని చెప్పుకుంటాం. 4,600 కోట్లు ఖర్చు పెట్టిన మహానుభావుని ఆ రోజు ఆయన మొదలు పెడితే మేము ఫినిష్ చేశామని చెప్పుకుంటే ఇప్పుడు ఈయన ఏదైతే చెప్పినాడే ఏపాలెం సార్ పోతూ అదే నిన్న జరిగింది. ఇప్పుడు ఎవరు ఖర్చు ఆ విలేజ్ కి పెద్ద అంత మొత్తం రిజర్వాయర్లు అయిపోయినాయి. దాని కెపాసిటీ రాజశేఖర రెడ్డి గారు అది కీలకమైనటువంటి ల్యాండ్ సెటిల్మెంట్ ఇవ్వకపోవడం వల్లే ఆగిపోయింది. ఆ కార్యక్రమాన్ని 600 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి పూర్తి చేసామని అధికార పార్టీ చెప్తున్నటువంటి మాట. కానే కాదు, ఆగిపోయిందంటే 2013లో వాటర్ రేట్లు వస్తాయి. గండికోట 2013లో నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. ల్యాండ్ సెటిల్మెంట్ ఇష్యూ సెటిల్ కాక 3 మీరే చెప్తారు కదా. ఇప్పుడు అనంతపురం కలెక్టర్ ఆ రోజు 2013లో నీళ్లు ఇచ్చారు. ఎందుకు ఆపారు ఆ రోజు నీళ్లు?
వీళ్ళు ఇచ్చే ఆపలేదు కార్యక్రమం ఎందుకు ఆపాల్సి సార్, వచ్చిందంటే అక్కడ- ల్యాండ్ సెటిల్మెంట్ అక్కడ అవ్వలేదు, ల్యాండ్ ఎక్వేషన్ కార్యక్రమం సార్, పూర్తి మీరు జరగలేదు. ఆపినారని ఎవరు అన్నారు? సార్ ఆపాల్సి వచ్చింది కదా, లేకపోతే ఇది ఇంతకాలం నీళ్ళు ఇచ్చి ఉంటే ఆపలేదు మళ్ళీ సార్. ఇప్పుడు అంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన దానికి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాదు సార్, ఆపలేదు అప్పుడు మామూలుగా యాక్చువల్ గా ఇప్పుడు పోటీపాలెం ఏదైతే ఉందో నిన్న జరిగిండేది అసలు దాన్ని డిజైన్ చేసిందే కొత్తగా రాజశేఖర రెడ్డి గాలేరు నగర్ లో, అది ముందు అంతర్భాగం కాదు, తర్వాత పులివెందులు తీసుకోవాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ఆ డిజైన్ అంతా చేసి వెంకయ్య గారు, మీ హయాంలో పూర్తి అయిపోయింది ఆ ప్రాజెక్ట్ అంటే వారి argument. రిజర్వ్ గారు కట్టి అదన్నీ చేయడం దీనికి గౌతమ్ గారు చెబుతారు. వెంకయ్య గారు పోయిండొచ్చు, ఎందుకంటే రాయలసీమ విషయం శివరారెడ్డి గారు. చెప్పండి వెంకయ్య గారు. రెడ్డి గారు చెప్పండి సార్. ఇప్పుడు మీరు గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని మీరు రైతు బాంధవుడు అని పిలుస్తారు. ఆ రోజు ఇందాక చెప్పారు సారు, చంద్రబాబు నాయుడు గారి రైతు వ్యతిరేకని ఆయనకి మీరు ముద్ర వేసి అక్కడ ₹1,00,000 ఎక్వైరీ చేసి పొలానికి ఎకరానికి ₹1,00,000 ఇస్తే వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి 40 నుంచి 45 లక్షల రూపాయలు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం పోలవరానికి. అవును సార్, ఒక అక్కడే 45 వైఎస్ రాజశేఖర రెడ్డి వెంకయ్య గారు కేవీ రామచంద్ర ప్రాజెక్టులు కట్టలేదండి, అవునండి. కాలువలు తవ్వారు. చెప్పేదండి, అరే మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు మరి అందుకే చెప్పేదండి. ఉన్నాం కదా, చెప్పండి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ కేవీపీ రామచంద్ర కానీ ప్రాజెక్టులు కట్టలేదండి, కాలువలు తవ్వారు. ఎందుకు తవ్వారు తెలుసా? కాలువలు ఆ మట్టిని అమ్ముకోవడానికి, ఆ మట్టిని కూడా అమ్ముకున్నారు వాళ్ళు. అంటే అవి మీ లక్షల కృష్ణా కోట్లు. జిల్లాలో మట్టి వాళ్ళ కూడా కేవీపీ అమ్ముకోవడం రామచంద్ర చేస్తారా దగ్గర కానీ మీరు? జగన్మోహన్ రెడ్డి దగ్గర కానీ లక్షల కాదు. కోట్లు ఉన్నాయంటే అక్కడే. మీరు పచ్చ కామెర్ల వాళ్ళకి ప్రపంచం అంతా పచ్చ కనిపిస్తుందని ఆ పచ్చ మట్టి కూడా అమ్ముకునే పరిస్థితి కాంగ్రెస్ నాయకులు కూడా react అవ్వాలి. ఆలోచన చేసే పరిస్థితి మట్టికి అమ్ముకున్నారండి. కాలువలు ఎందుకు తవ్వారు? రాజశేఖర రెడ్డి గారిది కాదు, శివరామరెడ్డి గారు, ఆయన ఉన్నందుకే ఈ రోజు శివరామరెడ్డి గారు, పేదవాడు తెలివితేటలకు ఎందుకు కాలువలు ఎందుకు తవ్వారు? మట్టిని అమ్ముకోవడానికి తవ్వారు. కట్లా కాదండి, వెంకన్న గారు ఆ వెంకటేశ్వర కాలువ- రెడ్డి కృషి అయితే ఆ- గౌతమ్ కూడా ఆ మాట్లాడు. కాలువ నుంచే మీకు ఒకటే- పట్టిసీమ వచ్చింది, అది మర్చిపోద్దండి ఒక్క మీరు. నిమిషం. ఈ రోజు పురుషోత్తపట్నం దోపిడీ అదే. కాదు వెంకన్న గారు పట్టిసీమ అదన్నారు కానీ మీరు కాదు వెంకన్న గారు మీరు మీ పార్టీ వెంకన్న ఏమన్నారు? గారు. పట్టిసీమ అయ్యా అన్నారు. మీకు ఒక మాట చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ కి వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ నిధులు కేటాయించి ఎక్కువ ప్రాజెక్టులు చేపట్టిన మాట వాస్తవం, చరిత్ర ఇది. ఆ మొత్తం రాజశేఖర రెడ్డి గారి ఎందుకు? మరణాంతరం వాళ్ళ తర్వాత చేతిలో కదలండి, ఒక్క నిమిషం రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం కూడా బీజేపీ నాయకులు చెప్పినా, ఇంక్లూడింగ్ వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడ ఆపకుండానే కొనసాగించారు. ఏదైతే ప్రత్యేక ఆంధ్ర ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు ఉధృతంగా నడిచిన 2013 సమయంలో పనులన్నీ కొన్ని అంతరాయం ఏర్పడ్డాయి తప్ప పనులు ఎక్కడ ఆగలేదు. ప్రభుత్వం దాని పని దాన్ని చేసింది. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏదో ఒక రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మాత్రమే జరిగాయి, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ జరగలేదని వారు చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏదో మట్టి అంట అమ్మేసుకుని తినేశారంట. నేను చెప్తున్నా, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అవినీతి ఆరోపణలు వస్తే ప్రతి ప్రాజెక్టు దగ్గర బహిరంగ విచారణ చేశారు ప్రభుత్వం వెళ్ళి. మీ ఆ రోజు మారుతి గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ విచారణకు హాజరయ్యారు. ఏది ఇరిగేషన్ సీఈగా పనిచేసి ఎక్కడా ప్రజల నుంచి పలానా చోట అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారు. ఇది బహిరంగ చరిత్ర ఇది. కనుక మీరు ఊరికనే అబద్ధాలు చెప్పి ఊరికనే ప్రచారం చేసి మీకేదో పార్టీ మీడియా ఇవన్నిటి ద్వారా అబద్ధాలు తెలుగుదేశం మేము అడుగుతున్నాం. పట్టిసీమలో మీరు ఎంత తిన్నారు, పుష్కరాల్లో మీరు ఎంత తిన్నారు, ఇప్పుడు పురుషోత్తం పట్నం ఏం చేస్తున్నారు? మొత్తం ఈ 2.5 ఏళ్లలో అవినీతే కదా, రాష్ట్రం అవినీతి నెంబర్ 1 అయింది కదా. పట్టిసీమ ఏం చెప్పారు, రాయలసీమకు నీళ్ళు ఇస్తా ఉన్నారు, నీళ్ళు ఇచ్చి ఎందుకు జీవోలో చెప్పలేదు? శ్రీశైలం బ్యాక్ వాటర్స్ రాయలసీమ నేను చెప్తున్నా మీకు ప్రభుత్వానికి విజయవాడకి నీళ్లు తీసుకోకపోవడం వల్ల అక్కడ నీళ్లు మీకు అది తెలుగుదేశం అవగాహన అండి.
అది తెలుగుదేశం దానివల్ల ఉపయోగం లేదంటారా? Yes, ఉపయోగమే లేదు. ఉపయోగం లేదు. అదే డబ్బులు మీరు పోలవరానికి పెడితే ఇప్పుడు అప్పుడు ఒక- పోలవరం already పోలవరానికి నడుస్తుంది. పెడితే పోలవరం ఒక separate 2018కి అయ్యేది. ఒక- ఒక- 2018కి అయ్యేది. రఘురామ్ గారు ఒక- ఎందుకు చెప్తారట? ఒక్క సంవత్సరంలో ఆ క్రాప్ సేవ్ చేసినందువల్ల ఈ ప్రాజెక్టుకి అయిన ఖర్చు కన్నా ఎక్కువ వచ్చింది అని తెలుగుదేశం వచ్చింది. చెప్తే BJP వాళ్ళు కూడా ఏ, చెప్తారు. లేదు, లేదు. ఇది ఇది వాస్తవం. చిత్రమైన argument. నేను ఆ ప్రాంతం ఇది ఒక వాడిని. చిత్రమైన argument. నేను ఆ ప్రాంతం వాడిని. ఎక్కడ rain ఇది guns వాస్తవం. పెట్టారు? ఇది అనంతపురంలో rain guns చూసి పెడితే ముందు లేదు, rain లేదు. guns వాళ్ళు లే, ఏం లే, కావాలని డిసెంబర్ ఎవరు లే, లే. రైట్ చేశారు కాబట్టి ఒక్క నిమిషం. ఇప్పుడు అవినీతి జరిగిందా అది తేల్చొచ్చు, కానీ ఉపయోగం జరిగిందనే దానిలో బీజేపీ నాయకులు అక్కడికి Doubt చూసొచ్చి లేదు. ప్రెస్ మీట్లు పెట్టారండి మొదట. తర్వాత వాళ్ళ అభిప్రాయం మార్చుకున్నారు. లేదు లేదు అదే అవును చూసొచ్చినాక గౌతమ్ మాట్లాడు. గారు ఎందుకు- అదే ఉంది. చూసొచ్చినా కాదు. చూసొచ్చినా మార్చుకోవచ్చు కదా. తెలుగుదేశంతో రాజీకి వచ్చి మార్చుకున్నారు తప్ప రాజీ లేదు. ఇదే మేము ఉన్న వాస్తవాలు. సోము వీర్రాజు గారు అక్కడికి వెళ్ళి ఇదే TV9 లో పట్టిసీమ అనేది పోలవరంలో అంతర్భాగంగా ఎందుకు చెప్పారు, లెక్కలేవండి పోలవరానికి అని చెప్పలే, అడగలేదా? మన ఇదే TV9 లో నేను జరిగినటువంటి వాస్తవే, జరిగినటువంటి వాస్తవే ఆ గురించి. ఎందుకు వెళ్ళలేదు? తర్వాత అభిప్రాయం మార్చుకున్నాం. రాజకీయంగా ఇప్పుడు ఆ రోజు తెలుగుదేశంతో సర్దుబాట్ల వల్ల అలా రఘురామ్ మాట్లాడుతున్నారు. గారు కేవలం ఆ రోజు ఇచ్చిన పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏనా? ఆ రోజున ఏంటి? టీడీపీతో సర్దుబాటు కుదిరే ఈ రోజు ఈ రకంగా మాట్లాడుతారా? అది కాదండి. ఇప్పుడు ఒక్కోసారి పట్టిసీమ అవినీతిలో ఒక్క నిమిషం BJP చెప్పలేదు, కూడా వాళ్ళు కొంత చెప్పలేదు. చేరుతుంది. వాళ్ళు చెప్పలేదు సార్, వాళ్ళు ఇప్పుడు చెప్పలేదు. ఒక్కోసారి మనకి కొన్ని అపోహలు ఉంటాయి, మనం వి గెట్ క్యారీడ్ అవే బై పబ్లిక్ న్యూస్, కానీ దాన్ని మనం వెళ్ళి ప్రత్యక్షంగా చూసి అవతలాడు చెప్పేది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతి ప్రాజెక్ట్ దగ్గర ఎందుకు పెట్టారు పబ్లిక్ హియరింగ్లు? ఏదో వాళ్ళు నిరూపించుకుంటారు. Right. ఆ రకంగా మాకు ఆ తెలియటం ద్వారా మేము అది క్లియర్ చేసుకున్నాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ కృష్ణా డెల్టా వాళ్ళు మాత్రం, నేను అక్కడి నుంచి వచ్చా, గ్యారంటీగా రైతులు ఈ పట్టిసీమ వల్ల happy లాభపడ్డారు మీరు చేస్తున్నట్టు ఆర్గ్యుమెంట్. రైట్, చూద్దాం దానివల్ల ఎంత లాభం జరిగింది, ఎంత నష్టం జరిగింది. అదే సందర్భంలో టీడీపీ వైసీపీల మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం ఇంకా కొనసాగేటువంటి వాతావరణం ఉంది. ఇంకా మిగతా వార్తల మీద, ముఖ్యంగా పండగ మీద డబ్బుల ప్రభావం ఏ రకంగా ఉంది, ఈ అంశం మీద కూడా డిబేట్ కంటిన్యూ పోరు ఆగదు అన్నది ఈరోజు ప్రధాని మోదీ పండగ సందర్భంగా చెప్పినటువంటి మాట. నల్లధనం మీద పోరుని కొనసాగించండి, ఈ విషయంలో యువత కలిసి రండి అని చెప్తున్నటువంటి మాటలు. ఈ అంశానికి సంబంధించి యువతకు ప్రధాని మోదీ ఇచ్చినటువంటి ఈ పిలుపు, గడిచిన 60-70 రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందులు, దాని కొనసాగింపుగా ఇప్పటికీ నల్లధనం మీద పోరు ఆగదని చెప్తున్నారు. ఒక నిమిషం సార్ గౌతమ్ గారు. ఎస్, ఇప్పుడు నల్లధనం మీద పోరు చేయాల్సిందే, ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వానికి పన్నుల రూపంలో రాకుండా, అక్రమంగా పన్నులు కట్టకుండా దాచుకుని నల్లధనం విదేశాలకి డాలర్ల రూపంలో, రియల్ ఎస్టేట్ రూపంలో, బంగారాల రూపంలో, వజ్రాల రూపంలో, షేర్స్ రూపంలో ప్రభావం గురించి మాట్లాడదాం. దీని మీద ఒకటేమిటంటే మోడీ గారు చెప్పింది, ఎన్నికలప్పుడు మీరు ఒక విషయం గుర్తు చేస్తారు, విదేశాల్లో నల్లధనం తీసుకొస్తా, ప్రతి అకౌంట్కి 15 లక్షల రూపాయలు 100 రోజుల్లో వేస్తాననేది ఆయన చెప్పిన ఒక ఎన్నికల హామీ. ఈ 2.5 నెలల్లో ఎప్పుడైతే అది విఫలమైందో, ఇప్పుడు ఎన్నికలు మళ్ళీ పంజాబ్, ఉత్తరప్రదేశ్ 5 రాష్ట్రాలు ఎన్నికలు వచ్చేసరికి దానికి సమాధానం చెప్పాల్సి వస్తుందేమని, ఈ పైగా ఈ 2.5 నెలల్లో పొలిటికల్ స్టంట్ గా మాత్రమే మీరు చూస్తున్నారు. Yes, ఇంకోటి ఈ 2.5 ఏళ్లలో 1,20,000 కోట్లు పెట్టుబడిదారులకి అప్పులు మాఫీ చేశారు. చాలా మంచి పరిణామాలు జరుగుతున్నాయని అధికార పార్టీ చేస్తున్నారు. So, అందుకని- అంతకంటే ముందు ఒకసారి సార్ ఇప్పుడు దీన్ని చెప్పే ముందు మన సోదరుడు చెప్పినట్లు కృష్ణా జిల్లా కాపాడడానికి ఓన్లీ పట్టిసీమ కాదు, పులిచింతలు అనే డ్యామ్ని వీళ్ళు కట్టడానికి కూడా సాహసించలేదు. రాజశేఖర రెడ్డి గారు ధైర్యం చేసి దాంట్లో కడితే ఈసారి 30 TMC వాటర్ అక్కడి నుంచి వీళ్ళ ఏరియాకి పోయినాయి కృష్ణా జిల్లాకు. అట్లాగే ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ అప్పుడు 1 లక్షలు తీసుకున్నాడు, ఇప్పుడు 45 లక్షలు ఇస్తా అంటారు. మీరు ఆ జిల్లా వరకు ఎన్ని లక్షలను ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు 1 లక్ష రూపాయలు అంటే రాజశేఖర రెడ్డి గారు సైకిల్ స్టాండ్ అవుతుంది కదా సార్, దాన్ని బాగు చేయకపోతే ఎలాగా? చేసుకోదట్రా? కాదు సార్, ఒక సెకండ్ 4-10 అప్పుడు 1 లక్ష రూపాయలు అంటే మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 10,000కి ఎక్కడ ఇప్పుడు రాడికల్స్ మాట్లాడదాం. హైదరాబాద్ లో బ్రహ్మాండం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, చేసుకోవద్దని చెప్పడం లేదు, విజయవాడ మంచి ఎయిర్పోర్ట్ రావద్దంటారా? చేసుకోవద్దని చెప్పడం లేదు. ఆ రోజు మీరు 1 లక్ష ఇస్తున్నారు అంటే ఆ రోజు వాల్యూ 1 లక్ష రూపాయలు ఆపోజ్ ఇస్తే కూడా చాలు అనేది కావచ్చు. రూపాయి వాల్యూ పడిపోయిన తర్వాత రేట్లు పెరుగుతాయి. నల్లధనం మీద ప్రధానమంత్రి చేస్తున్నటువంటి పోరాటానికి సంబంధించి ఏ రకంగా చూడాలి పరిణామాలు? ఇప్పుడు నిజంగా మన మోదీ గారికి నల్లధనాన్ని అరికట్టాలనే ఉద్దేశం ఉంటే డెఫినెట్గా ఆయన ల్యాండ్ సీలింగ్ ఎట్లా పెట్టినాడో అలాగే ప్రాపర్టీ సీలింగ్ కూడా ఒకటి తీసుకురమ్మనండి. ఎవరికి ఇంకా ఆశ ఉండదు, ఒక 50 కోట్లు 40 కోట్లు 60 కోట్లు మ్యాక్సిమం విత్ ఎవర్ ప్రాపర్టీస్ మొత్తం ల్యాండ్ కానీ ఇల్లు కానీ. అవునండి, అవన్నీ వచ్చేది మా కార్మికులకు పంచితే అయిపోతుంది. ఎవరు వాళ్ళు వచ్చే ట్యాక్స్ కట్టి అవునండి, ట్యాక్స్ కట్టి ఉంటే తెలివైన నా కొడుకు 1000 కోట్లకు పోతాడు, తెలియలేనోడు పాపం. వీళ్ళు 2.5 లక్షల పైన ఉంటే మేము దాని మీద ఎట్లొచ్చింది? వైసీపీ ఈ రోజు కమ్యూనిస్ట్ రాజ్యం రావాలి కోరుకుంటుందా? ఎవరి దగ్గర ఉండదు, అన్ని ప్రజల దగ్గరే ఉండాలి అనేటువంటి. అవును సార్, కమ్యూనిస్ట్ రాజ్యం ఏమైతుంది? ఇప్పుడు మీరు నల్లధనం అరికట్టాలనుకున్నప్పుడు
మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి ట్యాక్స్ తీసేస్తామంటున్నారు, అన్ని ఆన్లైన్ పద్ధతి. ఓకే, ఈ ఆన్లైన్ మీరు ఏమన్నా బిఎస్ఎన్ఎల్ని స్ట్రెంథన్ చేశారా? ఆ వచ్చే ఇన్కమ్ అంతా గవర్నమెంట్కి వచ్చాయి కదా. మీరు ఈరోజు రిలయన్స్ వాడిని, పేటీఎం, ప్రైవేట్ సంస్థల్ని 1000 కోట్లు వచ్చే కార్యక్రమం చేశారు. రిలయన్స్ వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది, ఎందుకంటే మీరు ఫ్రీ ఇస్తున్నారంటే భవిష్యత్తులో మీకే తెలుస్తుంది, కొంచెం వెయిట్ చేయండి అంటే దాని అర్థమేమి? మీరు పెద్ద పెద్ద సంస్థలకు బడా పారిశ్రామికవేత్తలకి లాభం అంతగా సార్. ఇంకోటి ఒక్క సెకండ్, ఇప్పుడు నీకు మిగిలిన రాష్ట్రాల ఎలక్షన్లు వస్తున్నాయి, మీరు 500-1000 రూపాయలు క్లోజ్ చేశారు కాదు, 1000 రూపాయలు బంద్ చేసిన వాళ్ళు 2000 చేశారు. అందుకే అపోజిషన్ వాళ్ళతో డబ్బులు, నేను ఉత్తరప్రదేశ్లో మిగిలిన స్టేట్లో ఓడిపోతే మళ్ళా నాకు ఇబ్బంది ఏమో, ఒకటేసారి 2000 కొట్టారు, అవతల డబ్బులు ఉండవు కాబట్టి మేము దాంట్లో చేసుకోవచ్చు అనేది ఉంది. తెలుగుదేశం వాళ్ళు కూడా ఎలక్షన్ పెట్టే కూడా వెంకన్న గారు, మీరు మున్సిపల్ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్లు పెట్టడానికి కూడా సాహసించడం లేదు. ఎందుకంటే ఆ దానిలో భాగంగానే మీరు మీ విజయవాడలో కానీ కార్పొరేషన్ వైజాగ్ లో మీరు అన్ని ఇండ్లు పట్టాలు ఇచ్చింటే దానికే కానీ అదే కొత్తగా ఇచ్చిన కాదు, అక్కడ ఉన్న స్థానికులు. ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్టు మేము పేటీఎంకో లేకపోతే మా వీసా కార్డుకో చేయట్లా, మేము ప్రోత్సహిస్తాంది ఈ రూపే కార్డు. ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు బాగుపడతారు, సమాజ ప్రజలకు ఒరిగిందే లేదు. చెప్తాను, మేము ప్రోత్సహిస్తాంది రూపే కార్డు లేకపోతే భీమ్ యాప్. అదేంటి మన కంట్రీలో ఖర్చులేంది 0.01%, వాళ్ళలాగా 2% వేసేది లేదు. భీమ్ యాప్ డౌన్లోడ్ చేయడానికి కూడా 20 రూపాయలు విలువైనటువంటి డేటా ఖర్చు అవుతుంది ఈరోజు ఒకసారి అంతే కదా. ప్రతిసారి దాన్ని ఆన్ చేసినప్పుడల్లా మళ్ళీ డేటా కన్సంప్షన్ జరుగుతుంది. ఆ డేటా కన్సంప్షన్ ఎవరి కోసం? అది నథింగ్. ఎవరి కోసం? ఎయిర్టెల్, ఐడియానో, లేకపోతే రేపు పొద్దున కొత్తగా రాబోతున్న ఫ్రీగా ఇస్తున్నటువంటి ఈ జియోనో, దీని వాళ్ళ కోసం. అవన్నీ ఊరికి నథింగ్, చిల్లర ఖర్చులు ఏవి కాదు. కానీ 100 రూపాయలు 100 చేతులు బాగా 100 రూపాయలే సార్. కానీ 100 రూపాయలు 250 మంది దగ్గర ఆన్లైన్ లో మారితే దాని విలువ 250 రూపాయలు పెరుగుతుంది. తప్పుడు లెక్కలు. 20 రూపాయలు డౌన్లోడ్ డేటా చార్జ్ అవుతున్నమాట. ఆ తర్వాత ఇవాళ అసలు ఇంత డేటా ఇంత సౌకర్య ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? అదే ఇస్తున్నారు. ఏం చేయలే కానీ డెవలప్ చేయలేకపోయినారు. ఒకటేంటంటే వాళ్ళ బ్లాక్ మనీ మొత్తం మేము బ్యాంకుల్లో వేసేసుకోగలిగాము కాబట్టి మేము సేఫ్ అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు వేసుకున్న దగ్గర నుంచి అంటే కొంతమంది ఒక 2-3 లక్షల కోట్లు అనుమానాస్పదం. ఈ 2-3 లక్షల కోట్ల మందికి ఫర్దర్ వాయింపుడు గ్యారంటీ ఉంటుంది. రెండోది నిజంగానే పండగ మీద ఈ ప్రభావం పడలేదంటారా వెంకన్న గారు? పడిందండి, తప్పకుండా పడింది, ప్రభావం పడింది. ఎందుకంటే ఇవాళ ఏదేమైనా పేదవారు ఇబ్బంది పడుతున్నట్టు మాట మాత్రం వాస్తవం. మిడిల్ క్లాస్ కూడా దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఈరోజు షాపుల్లో కూడా ఒక 50 మందో లేకపోతే 20 మందో ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళని కూడా తగ్గిస్తున్నారు. ఇవన్నీ కూడా ఏదన్నా ఈ నోట్ల రద్దు విషయంలో పేదవారు ఇబ్బంది పడుతున్న మాట మాత్రం ఒపీనియన్ నేను చూస్తున్నాను. కాబట్టి ప్రత్యక్షంగా విజయవాడలో స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తున్నమాట, చిన్నవాడి మీద ప్రభావం పడింది. షాపులో పనిచేసేటువంటి 50 మంది 30 మందిని తీసేసే వాతావరణం వచ్చింది ఈ రోజు. అంది ఇప్పుడు పోతే వాడు పండగ చేసుకుంటాడు, ఉద్యోగం పోయి ఏడుస్తూ కూర్చుంటాడు. ఇప్పుడు రేపు సేల్స్ ఏమైంది, ఎక్సైజ్ డ్యూటీ ఎలా వస్తుంది, భవిష్యత్తులో మీరన్నట్టు భవిష్యత్తులో అవి పగలగొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కునే వేసి వీడు బతుకుడాలి కదా. 60% ప్రొడక్షన్ తగ్గింది, 35% ఎంప్లాయ్మెంట్ పోయిందని ఆయన అరుణ్ జైట్లీ గారు చెప్పారు. వెంకన్న గారు చెప్తున్నారు మంత్రులే చెప్తున్నారు మాకు రాష్ట్ర ఆదాయం తగ్గిందని. పండుగ సందర్భంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు అల్టిమేట్ గా నెక్స్ట్ పండుగ పరిస్థితులు ఏదైనా మెరుగుపడతాయా, లేక ఇదే రకమైనటువంటి వాతావరణం కొనసాగబోతుందా? ఇప్పటికే కుండిపడ్డటువంటి ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పరుగులు పెట్టేటప్పుడు చూద్దాం. చర్చలు పాల్గొన్నటువంటి నలుగురు నాయకులు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వాచ్, న్యూస్ వాచ్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి.